ఫుడ్ బిజినెస్ అంటే మామూలుగా సూపర్ హిట్ బిజినెస్. అందులోనూ ఇదొక బెస్ట్ ఫ్రాంచైజీ అన్నమాట. గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది ఈ ఫ్రాంచైజీ పేరు. వీళ్ళు నిజంగా బంపర్ ఆఫర్ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లేస్ చూపిస్తే అక్కడ ఫ్రాంచైజ్ మనం తీసుకుంటే దాని రెంట్ కూడా ఆళ్ళే కడతారు. చూడండి మరి దానికి సంబంధించి రెంట్ ఇస్తారాళ్ళు, సాలరీస్ ఇస్తారాళ్ళు, ప్రాఫిట్స్ కూడా మనకిస్తారు. ఫ్రాంచైజ్ ఫీస్ కూడా చాలా చాలా తక్కువ. క్లియర్‌గా మీరు వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చు. బట్ అసలు ఏంటి? ఇది ఏ రకంగా బిజినెస్ వస్తే ప్రాఫిట్స్ వస్తాయని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మీరు ఓపికగా లాస్ట్ దాకా చూడండి. నాకు ఎంకరేజింగ్‌గా ఉంటది. ఒక లైక్ ఇచ్చేసి వీడియోలోకెళ్ళిపోండి. అదిరిపోయే మంచి ఆఫర్ అన్నమాట ఇది. ఫ్రాంచైజ్ ఆఫర్. స్నాక్స్ ఇండస్ట్రీలో 17 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఈ కంపెనీ ఇప్పటికి కూడా చాలా చోట్ల ఫ్రాంచైజీ స్టోర్స్ ఇస్తూ అవి గూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఆల్రెడీ రన్ అవుతున్న వాళ్ళతో మాట్లాడే వీడియో చేశా. సో, మీకు ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. వాళ్ళతో మాట్లాడి ప్రొసీడ్ అవ్వచ్చు. సో, ఈ స్నాక్ ఐటెమ్స్‌కి సంబంధించి వీళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మంచి క్వాలిటీతో ఉన్న సౌత్ ఇండియా స్నాక్ ఐటెమ్స్ అలాగే పికిల్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి. మీరు గనక ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే జస్ట్ షాపు, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే మిగతా టోటల్ సెటప్ అంతా వాళ్ళే చేస్తారనమాట. అంటే మీరు చూపించేటువంటి షాప్‌కి ఈ కంపెనీ వాళ్ళే రెంట్ కూడా పే చేస్తారు. అంటే ఇదొక బంపర్ ఆఫరే కదా! మరి ఆబ్వియస్‌లీ. సో, మీ షాప్ పెట్టే ఏరియా బట్టి కూడా రెంట్ అనేది ఉంటదనమాట. అంటే టైర్ 1 సిటీస్‌లో అంటే టైర్ 1 అంటే సిటీస్, మెట్రో ఏరియాస్‌లో రూ. 12,000, టౌన్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో రూ. 10,000 అలాగే మండల్ లెవెల్‌లో లొకేషన్స్‌లో రూ. 8,000 వరకు రెంట్‌ని వాళ్ళు పే చేస్తారు. మీరు చూపించే ఏరియా బట్టి మీ షాప్‌కి రెంట్ వాళ్ళు పే చేస్తారు. అలాగే షాప్ రెంట్ పే చేయడమే కాకుండా టాప్‌లో టోటల్ సెటప్ రాక్స్, టేబుల్స్, బయట బోర్డు, బిల్ బోర్డు, క్యాష్‌కి సంబంధించి పార్టిషన్ ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళే వచ్చి సెటప్ చేసి మీకిస్తారు. ఈ కంపెనీ నుంచి ఉండేటువంటి మరో బెనిఫిట్ ఏంటంటే, ఈ షాప్‌లో పనిచేసే ఎంప్లాయీ కూడా వాళ్ళే రూ. 8,000 సాలరీ ఇస్తారు. సో, ఇక్కడ కూడా మనకి లాభం ఉంటుంది కదా! ఆబ్వియస్‌లీ వాళ్ళే సాలరీ పే చేసుకుంటే. సో, ఎంప్లాయీ కాకుండా మనమే చూసుకుంటుంటే, ఆ సాలరీ కూడా మనకే ఇస్తారు. ఇంతకీ ఈ ఫ్రాంచైజీకి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అనేది అంటే మిగతా డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఫోను చేసి అడగండి. ఇది ఎందుకంటే బయట సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత కాదన్నా ఒక 6, 7 లక్షలు అవుతది. కానీ వాళ్ళు అంత కాకుండా తక్కువలో తక్కువ ఉంది. సగం కూడా కాదు ఇంకా తక్కువలో వాళ్ళు చేస్తున్నారు. సో, ఒకసారి మాట్లాడండి. మాట్లాడితే మిగతా డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళే మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో, ఇంట్రెస్ట్ ఎందుకు ఇస్తున్నారనే డౌట్ మనకు రావచ్చు. అయితే విషయం ఏంటంటే మీ బిజినెస్ జరిగినా, జరగకపోయినా ఒక యావరేజ్ సస్టైనబిలిటీ అనేది మనకు ఉండడం కోసం మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి బేసిక్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. బహుశా ఇలాంటి ఆఫరు వేరే ఎవ్వరి దగ్గర ఉండదనే చెప్పాలి. ఇంకొక విషయం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసింది. ఈ ఫ్రాంచైజ్ పెట్టుకున్న తర్వాత వద్దు మాకు ఈ ఫ్రాంచైజ్ అది ఒక ఏడాదిలోపు వద్దు మాకు ఇది అనుకుంటే అమౌంట్ మొత్తం రీఫండ్ ఇచ్చేసి ఆ సెటప్ మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే ఈ కంపెనీ వాళ్ళు 30% మార్జిన్ అనేది ఇస్తున్నారు. అంటే నెలకి ఒక రూ. 1,00,000 బిజినెస్ జరిగిందనుకోండి. రూ. 30,000 కమిషన్ మనకిస్తారు. మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి 2% ఇంట్రెస్ట్ ఇస్తారు గాబట్టి, అదొక రూ. 7,000 అట్లా అనుకోవచ్చు. సో, అలాగే ముందు పెట్టినట్టు ఒక వర్కర్‌ని పెట్టుకోకుండా మనమే షాప్‌ని సొంతగా చూసుకుంటే అదొక రూ. 8,000 వస్తుంది. సో, అలా ఒక రూ. 45,000 వరకు ఈజీగా నెలకు సంపాదించుకోవచ్చు. రెంట్ కూడా వాళ్ళే కడుతున్నారు గాబట్టి. సో, అలా మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది 8 నెలల్లో తిరిగొచ్చేస్తది. వీళ్ళ స్నాక్ ఐటెమ్స్ యొక్క లిస్ట్ కూడా చాలా బాగుంది. అందులో 40 రకాల హాట్ ఐటెమ్స్, 25 రకాల స్వీట్ ఐటెమ్స్, 15 రకాల సాంప్రదాయ పొడులు, 27 రకాల వెజ్ పికిల్స్, 2 రకాల ప్రీమియం వెజ్ పికిల్స్, అలాగే స్పెషల్ ప్రీమియం వెజ్ పికిల్‌లో బళ్ళారి ఆవకాయ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, 4 రకాల నాన్ వెజ్ పికిల్స్, 23 రకాల మసాలాలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సో, ఇలాంటి బెస్ట్ ఫ్రాంచైజ్‌కి ఇచ్చినటువంటి నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు మిగతా విషయాలు చెప్తారు.